మిమ్మల్ని రెగ్యులర్‌గా నేను చూస్తా ఉంటాను. వచ్చిన కాడి నుంచి డే 1 ఏదైతే ఉందో అక్కడి నుంచి మళ్ళీ డే 7 అక్కడ వరకు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 'చైతన్య' వచ్చి మ్యామ్ షూట్ ఉంది రండి అంటారు. మీరు మళ్ళీ షూట్‌కి వెళ్ళిపోతారు. కింద నుంచి బొటిక్ నుంచి కాలొస్తుంది. మ్యామ్ కస్టమర్ వచ్చారు రండి అని చెప్పి. మళ్ళీ బొటిక్‌కి వెళ్తారు. మళ్ళీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ కాలొస్తుంది. మ్యామ్ ప్రొడక్షన్‌లో వర్క్ ఉంది. కొంచెం సజెషన్స్ కావాలి అని చెప్తారు. మళ్ళీ మీరు ప్రొడక్షనే చెక్ చేయాలి. సో, ఇంత బిజీ షెడ్యూల్‌లో మిమ్మల్ని మోటివేట్ చేసేది ఏదైనా ఉందా? యాక్చువల్‌గా ఎవరికైనా బిజీ షెడ్యూల్ ఉంది అంటే స్ట్రెస్ ఫీల్ అవుతాం. మధ్యలో అస్సలు రిలాక్సేషన్ లేదు అంటే కొంచెం ఎక్కువగానే స్ట్రెస్ ఉంటుంది. అందరూ ఎలా అయితే ఉంటారో నాకు కూడా ఇంచుమించు అలానే ఉంటుందండి. కాకపోతే బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు, బాగా విసుగు అనిపించినప్పుడు కొంచెం సేపయితే అంటే చాలా తక్కువ టైం తీసుకుంటాను. కొంచెం టైం అయితే కంప్లీట్‌గా ఈ వర్క్ ప్రాసెస్ అంతా పక్కన పెట్టేసి యూట్యూబ్‌లో ఇప్పుడు మీరందరూ ఎలా అయితే చూస్తారో అలానే నేను కూడా కొన్ని వీడియోస్ చూస్తానండి. అలా నేను ఎక్కువగా ఇంట్రెస్టింగ్‌గా చూసేది అంటే సుమన్ టీవీలో వస్తుంది 'రమారావి' గారని చెప్పి తను చిన్న పిల్లల కథలు చెప్తారు. తను చెప్పే కథ బావుంటుంది. మోటివేషన్‌గా ఉంటుంది. ప్లస్ చెప్పే విధానం చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. దాన్ని కూడా అంటే కథ చెప్పడం ఒక పార్టయితే, ఆ చెప్పే విధానాన్ని కూడా నేను తీసుకుంటాననమాట. అలాగా నాకు ఒక్క వీడియో చూసాను అంటే చాలా బూస్టప్ అనిపిస్తుంది. మళ్ళీ నేను నా వర్క్‌ని చాలా ఎనర్జిటిక్‌గా చేసుకోవడానికి నాకు అది చాలా హెల్ప్ అవుతుంది.